ఈరోజు దాదాపు 3 నెలల నుంచి ఈ జిల్లాగా చేయాలని అందరూ ఏకమై పోరాడుతున్నాం. కానీ మాకు మిగిలింది లాస్ట్కి మా కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా లేదని ప్రకటించింది. కానీ మా కంఠంలో ప్రాణాలు పోయే వరకు, మేము జిల్లా సాధించే వరకు కంపల్సరీ ఇది మాత్రం ఆగదు. దాదాపు ఆ జిల్లా ప్రకటించే వరకు ప్రతి ఊరి, ప్రతి పల్లె, ప్రతి నియోజకవర్గంలో, అన్ని నియోజకవర్గంలో మేము పోరాడి తీద్దాం. దయచేసి కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు మాకి జిల్లా ప్రకటించే వరకు ఈ ఉద్యమం మాత్రం ఆపము. తర్వాత ఈ వలసలు, తర్వాత వలస నివారణ, మాకు నీరు, తాగు, ఉపాధి పోవాలంటే మేము కంపల్సరీ ఉపాధి పోవాలంటే ఇండస్ట్రియల్ రావాలి మాకు. దయచేసి మా ఆదోని నియోజకవర్గం కరువు ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. ఒకప్పుడు ఎప్పుడు ఈ ఆదోన్లో 2 బొంబాయిగా ప్రకటించారు. ప్రకటించినప్పుడు అప్పుడు ఏదో జిన్నింగ్ ఫ్యాక్టరీలు అప్పుడు మా తాతల కాలంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు. ఇక్కడ ఈ ఎండాకాలం వస్తే ప్రతి ఒక్కరు వలసలు పోతారు, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, తర్వాత ఇంకో చోట. కనీసం మాకు ఉపాధి కావాలంటే ఇండస్ట్రియల్ ఏరియాలు, తర్వాత పెద్ద షాపింగ్ మాల్స్, అన్ని ఉపాధికి రావడానికి, చదువుకోవడానికి కూడా ఉద్యోగాలు లేవు. ఏదైనా విద్యాపరంగా కంటే ఏదైనా ఉద్యోగాలు, పిల్లలు డిగ్రీ చదివారు, ఇంటర్ చేసినా డిగ్రీ చదవడానికి కూడా మాకు ఉద్యోగాలు లేవు. కనీసం మీరు మా ప్రభుత్వం దయ ఉంచి మీరందరూ కలిసి మినిస్టర్లు కానీ, తర్వాత లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కుటుంబ ప్రభుత్వాలు అందరూ కలిసి చేతులు ఎక్కి మొక్కుతున్నాము. మా ఆదోనిగా జిల్లాని ప్రకటించాలి. దయచేసి అందరి మీ పాదాలపైన పడతాం. మీ ఆదోని జిల్లా ప్రజలందరూ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నా పేరు బి మొహమ్మద్ అండి. సాధన కోసం ఈ చుట్టుపక్కల ఉండే ఎమీనూర్, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఈ స్టిక్కర్లు ఏవైతే తయారు చేశారో ప్రతి వాహనానికి అంటిస్తాం. ఈ ప్రజల్లోకి తీసుకుపోయే విధానాన్ని పబ్లిసిటీగా దీన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికే అన్ని వర్గాలు మద్దతు పలికినాయి. దాదాపు విద్యార్థులు, కార్మికులు, రాజకీయ నాయకులు అందరూ ముందుకు రావడం చాలా శుభ సూచకాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జిల్లా కావాలని ఉంది. ఆ సాధన కోసం అందరూ శిబిరం దగ్గర వచ్చి మాట్లాడినారు. చాలా సంతోషం. ఇదే స్పిరిట్ రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పి, అలాగే ఏ నాయకులు ఉన్నారో ఆ నాయకులు వాడు ఒక రాష్ట్ర నాయకుల దగ్గర పోయి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కనుక మొట్టమొదటిసారిగా నేనే విజయవాడకు పోతున్నా. అక్కడ బీజేపీ అధ్యక్షులు పి మాధవ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ జిల్లా సాధన కోసం మీ వాయిస్ కూడా చంద్రబాబుకి వినిపించే మాదిరిగా చేయాలని చెప్పి ఈ షార్ట్లీ 29 తర్వాత పోతున్నా. అక్కడ పోయి ఇచ్చి జిల్లా సాధన కోసం ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు కూడా ఏ పార్టీకి సంబంధించిన ఆ జిల్లా అధ్యక్షులు అందరూ పాల్గొని ఆయా ప్రాంతంలో వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. అలాగే శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే గారు కె శ్యామ్ కానీ, వి జయనాగేశ్వర రెడ్డి కానీ, ఆల్రెడీ విరూపాక్షి గారు వచ్చారు, బాలనాగరెడ్డికి వచ్చారు. ఇక్కడ మాకు పార్టీకి సంబంధం లేదు. పార్టీ అతీతంగా ఈ ప్రజల కోరిక, ఇది ప్రజల మనోభావాలు వాళ్ళు మండించుకుని వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన రావాలి, స్పందించాలి. అలాగే ఎమీనూరు ఎమ్మెల్యే కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఆల్రెడీ మంత్రాలయము, ఆలూరు వాళ్ళు స్పందించారు. ఆదోని కూడా వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించారు. ఇంకా 2 మిగిలారు. ఆ 2 కూడా సంపూర్ణ సహకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. వాళ్ళు కూడా జిల్లా కావాలని చెప్పి ఉంది కోరిక. మరి వాళ్ళు కూడా ప్రజల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం మాట్లాడినాము చాలా విషయాలు. ఇప్పుడు ఇది సందర్భము ఒకటే,
ఈ స్టిక్కర్ని విడుదల చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నూర్ అహ్మద్ గారి ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాము. తప్పకుండా ఇది ముందుకు సాగుతుంది. అన్ని వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని. ఆదోని జిల్లా అపేక్ష అందరికీ ఉంది. ప్లస్ అందరూ నాయకులు స్పందించారు. కానీ ప్రజల్ని సమకూర్చడంలో ఎందుకు అంటే వాళ్ళలో ఆ స్ఫూర్తిని రగిలించలేకపోతున్నారు, ప్రజా సమీకరణ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 2 జిల్లాలు చేస్తామని చెప్పి ఇప్పుడు 3 జిల్లాలు చేయడం జరిగింది. ఉదాహరణకు తెలంగాణలో కూడా మొదట్లో 30 జిల్లాలు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ గద్వాలు మిగతా విజయాలు కూడా చేయడం జరిగింది. అదే విషయంలో చంద్రబాబు కూడా స్పందిస్తారు. ఆదోని విషయం కూడా ఆయన స్పందించి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ముందుకు పోతారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు. ఆయన చాలా 40 సంవత్సరాల అనుభవమైన రాజకీయ నాయకులు. మన ముఖ్యమంత్రి ఎన్డీఏకి సంబంధించిన నాయకులుగా స్పందించారు. ఆయన ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుక మా మనోభావాన్ని గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటానికి ఇది ఒక చెప్పు సార్. పల్లెల్లో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ప్రజల్లోకి వెళ్ళటానికి? ప్రజలకు పోవడానికి ఏం లేదు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వస్తాము, మేము పాల్గొంటామని చెప్తున్నారు. కార్మికులు వస్తామని చెప్తున్నారు. వాళ్ళందరినీ యాక్టివిటీ చేసి ఒకరోజు ఆదోనిలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, ఆదోని జిల్లా ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంగా ఇది మరింత ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలకు ఆదోని జిల్లా యొక్క స్ఫూర్తిని రగిలించాలని, ముఖ్యంగా యువతకు ఈ ఉద్యమాన్ని చేరే విధంగా, ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారి చేతుల మీదుగా ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక ఏదైతే ఉద్యోగులు, విద్యార్థులు, యువతతో కూడినటువంటి ఐక్యవేదిక, ఈ ఐక్యవేదిక స్టిక్కర్లను, బైక్ స్టిక్కర్లను ఈరోజు మేము ప్రకాష్ జైన్ గారి ద్వారా విడుదల చేస్తున్నాము. వారికి సమయం కేటాయించి విడుదల చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్టిక్కర్లు మ్యాక్సిమం మన ఆదోని ప్రాంతంలో ఉన్న ప్రతి బైక్కు అతికించే విధంగా తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఆటోల కోసం కూడా స్టిక్కర్లు తయారు చేస్తున్నాము, బస్సులు కూడా స్టిక్కర్లు తయారు చేస్తున్నాము, జెండాలు కూడా తయారు చేస్తున్నాము. మరో వారం 10 రోజుల్లో మొత్తము మన ఆదోని ప్రాంతం మొత్తం ఈ యొక్క స్టిక్కర్లు, జెండాలతో కప్పే విధంగా మేము ప్రణాళిక చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించి నాయకుల మెడలు ఉంచి ఆదోని జిల్లా సాధించుకొని ఆదోని అభివృద్ధి దిశలో తీసుకుపోతామని ప్రకటిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. పెద్దలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు మాకు మార్గదర్శులు. అదేవిధంగా ఈ ఉద్యమము ఈ ఎత్తున రావడానికి చాలామంది నాయకులు ఈ జిల్లా ఉద్యమం రావడానికి ప్రధాన కారకులు. వారి మాటల ద్వారా, వాక్చాతుర్యం ద్వారా, వారి పవర్ఫుల్ స్పీచ్ల ద్వారా ఎంతమంది నాయకులను కదిలించి మరి జిల్లా ఉద్యమంలో అడుగుపెట్టే విధంగా చేసినటువంటి మరి చాలా డైనమిక్ లీడర్ ప్రకాష్ జైన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్.